మనకి గత 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ 2 దేశాలు కలిపి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి కదా. అయితే అసలు ఎందుకు చేస్తున్నాయి భయ్యా? పాపం ఒక్క దేశం మీద అటువైపు 2 దేశాలు ఎందుకు దాడి చేస్తున్నాయి అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. దాని గురించే డీటెయిల్గా క్లియర్ కట్గా మీ అందరికీ అర్థమయ్యే భాషలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మ్యాటర్ ఏంటి అంటే, ఫస్ట్ ఇరాన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కనుక మీకు అర్థమైతే ఈ 2 దేశాలు చేస్తుంది తప్ప ఒప్ప అనేది మీ అందరికి కూడా అర్థమైపోయింది. అయితే ఫస్ట్ ఇరాన్లో పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసా? గత 46 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే, అంటే గత 46 సంవత్సరాల కంటే ముందు చూస్తే ఇరాన్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీడమ్గా బతికేవాళ్ళు. కానీ 46 సంవత్సరాల క్రితం వాళ్ళ సుప్రీం లీడర్, తన పేరు ఖొమైనీ అనమాట. అయితే అతను ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి అతను కొన్ని ఆంక్షలు పెడతాం జరిగింది. ఏంది, నువ్వు ఇటువంటి దుస్తులు మాత్రం వేసుకోవాలి, ఇదే విధంగా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెడతాం జరిగింది. సో మరి ఈ ఆంక్షల్ని చాలామంది కూడా పాటిస్తూనే వచ్చారు. అయితే రీసెంట్గా ఒక మహిళ ఏం చేసింది, మరి ఈ ఆంక్షలను అన్నింటినీ కూడా కొంచెం ఉల్లంఘిస్తూ తనకి నచ్చినట్టుగా దుస్తులు ధరించడం జరిగింది. అయితే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు, తనను పట్టుకొని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగిందనమాట. అంటే ఒక దేశంలో వాళ్ళకి నచ్చినట్టు దుస్తులు ధరిస్తే వాళ్ళని చంపేసినటువంటి సిచ్యువేషన్ ఇరాన్లో కనిపించింది. అయితే మరి అరే పాపం దుస్తులు ధరిస్తేనే ఈ విధంగా చంపేస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఏం చేశారు, నిరసన చేయడం స్టార్ట్ చేశారు. అరే అసలు ఇది మాత్రమే కాదు, మాకు వేరే వేరే విషయాల్లో చూసినా సరే మాకు నచ్చినట్టు మేము బతకలేకపోతున్నాం, మరి ఇప్పుడు చూసుకుంటే ఒక మహిళను కూడా ఈ విధంగా చంపేశారు అని చెప్పేసి అక్కడ అందరూ కూడా నిరసనలు చేశారు. మరి నిరసనలు చేశారు అంటే దాదాపు వాళ్ళు ఒక 50,000 మంది అనుకుంటారు, ఇంకెంతమంది అయినా సరే అనుకోండి, అక్కడికి వచ్చారు చాలామంది నిరసనలు చేస్తాం. అయితే మరి ఆ నిరసనలు చేసినటువంటి వ్యక్తుల్ని అంటే దాదాపు 36,000 మందిని ఈ ఖొమైనీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నాడో అతను నిర్దాక్షిణ్యంగా ఆ 36,000 మందిని చంపించేశాడు. అంటే సొంత దేశంలో ఎదురు తిరిగారని చెప్పేసి అందరిని కూడా ఆ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో ఖొమైనీ, అతను అందరిని కూడా 36,000 మందిని సొంత దేశస్తులనే చంపించేశాడు. సో ఇదొక రీజన్. అయితే ఇంకో విషయం ఏంది, అక్కడ ఇరాన్లో ఆయిల్ ఎక్కువ లభిస్తూ ఉండిద్ది. ఆయిల్ అంటే మీ అందరూ తెలుసు, ట్రంప్ బాబాయ్కి చాలా ఇష్టం ఆయిల్ అంటే. ఎక్కడెక్కడ ఆయిల్ దొరికిద్దా దాని మీద పడిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటాడు. మన వెనిజులా మీద కూడా అటాక్ చేశాడు కదా, సేమ్ అదే రీజన్. ట్రంప్ బాబాయ్ ఏం చేశాడు, ఒరే ఇలా మీద కనుక అటాక్ చేస్తే మనకు ఆయిల్ వచ్చింది అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నాడు. అయితే మరి ఇటువైపు ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది భయ్యా మళ్ళీ అంటే, ఈ ఇరాన్ దేశం ఏ విధంగా ఉండిద్ది అంటే, ఇరాన్ దేశం ప్రజలను అనట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఈ ఖొమైనీ ప్రభుత్వం ఏ విధంగా ఉండిద్ది అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటారనమాట. సో దీంట్లో భాగంగానే ఒక పక్కన హమాస్ ఉగ్రవాదులను కూడా తయారు చేసింది అంటే సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ఇరానే అనమాట. అంటే మరి ఆ హమాస్ ఉగ్రవాదులు ఏం చేస్తారు, పాపం ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటారు. మరి దీని అంతటికి కారణం ఎవరు, ఇరానే కదా. సో మరి ఇజ్రాయెల్ ఇంత దారుణంగా వీళ్ళు ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తూ ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు ఒప్పుకునేది, ఒప్పుకోదు కదా. సో మరి ఈ ఇరాన్ వల్లే ఆ హమాస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి మెయిన్ రూట్ వీళ్ళని కనుక లేపేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు. సో కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసింది, మరి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో సో మరి అతను ఐడియాసే కదా ఇవన్నీ, ఉగ్రవాదాన్ని మరి తీసుకురావాలని చెప్పేసి ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేది ఆ ఖొమైనీయే కదా. అందుకని చెప్పేసి ఇజ్రాయెల్ ఏం చేసింది, అతన్ని లేపేద్దామని చెప్పేసి ప్లాన్ వేసింది అనమాట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ గనక ఏ దేశం మీద అయినా సరే ఇప్పటి వరకు యుద్ధం చేసింది అంటే ఆ దేశం మీద ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా కూడా లేదు. ఈవెన్ అంతకుముందు చూసుకున్నా సరే మిడిల్ ఈస్ట్లో ఆ ఇజ్రాయెల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆ ఈజిప్ట్ అవ్వచ్చు, ఇంకా మరి దేశాలు ఉన్నాయి కదా, దాదాపు ఒక 7 దేశాలేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఆ 7 దేశాలను కూడా తిప్పికొట్టినటువంటి చరిత్ర ఇజ్రాయెల్ అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది. అయితే మరి ఇప్పుడు
మరి ఈ ప్లాన్ వేసింది, ఇజ్రాయెల్ కనుక పర్ఫెక్ట్ ప్లాన్ వేసిందంటే దాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. సో ఇప్పుడు ఇరాన్ మీద కూడా అటువంటి ప్లానే వేసింది. ఇప్పుడు మరి ఇంత స్ట్రాంగ్ అయినటువంటి ఇజ్రాయెల్కి అమెరికా తోడైందంటే ఇంకా అది ఎంత బేభత్సంగా క్రియేట్ చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. సో మరి సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక ప్లాన్ చేసింది అమెరికాతో, ఏమని, అరే ఈ కొమైనియే కదా మనకి దీనంతటి కూడా కారణం, అందుకని చెప్పేసి కొమైనీని లేపేద్దాం అని చెప్పేసి ఒక 5 స్పాట్లు పెట్టింది. 5 స్పాట్లో మరి ఫస్ట్ ఇరాన్ రాజధానిలో ఎక్కడైతే కొమైనీ ఉంటాడో మరి దాని మీద ఒక మిసైల్ దించుదాం అని చెప్పేసి ఒక మిసైల్ని దించింది అనమాట. దించేసరికి ఆ కొమైనీ దాని తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందనమాట. అయితే అదేంటి భయ్యా, అసలు అంత దారుణంగా చంపడం కరెక్టేనా అంటే ఒక పక్కన వీళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వీళ్ళు టార్గెట్ కాదు, ఆ కొమైనీని కనుక హతమార్చి చేస్తే మరి ఆ దేశం బాగుపడేది. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ సొంత ప్రజలనే దాదాపు 36,000 మందిని చంపేశాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత క్రూరంగా అతను ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి. సో కాబట్టి ఇప్పుడు కనుక కొమైనీని కనుక లేపేశారు అంటే ఇటువైపు హమాస్ ఉగ్రవాదులు ఆగిపోతారు, దాని తర్వాత వాళ్ళ దేశంలో ఒక ఫ్రీడమ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక గట్టి స్పాట్ పెట్టి అమెరికాతో కలిపి లేపేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మరి అక్కడికి వేరే ఒక లీడర్ రావాలి. ఆ లీడర్ని ఎవరు పెడతారు తెలుసు కదా, ట్రంప్ బాబాయ్. మొన్న ఎలాగైతే మరి వెనిజులా మీద అటాక్ చేశాడో సేమ్ అదేవిధంగా అటాక్ చేసేసి ఇప్పుడు అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ సుప్రీం లీడర్గా పెడతాడనమాట. ఎందుకనేది మీ అందరు తెలుసు, ఆయిల్ కోసం అని చెప్పేసి. అయితే మరి ఇప్పుడుతో ఆగిపోయిందా భయ్యా, ఇంకా యుద్ధం జరగదా అంటే ఇంకా కొమైనీకి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళని కూడా లేపేయాలి కదా. వాళ్ళని లేపేయకపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులు ఆగరు. ఇక్కడ వచ్చేసరికి మరి ఇరాన్ దేశంలో మరి అదేవిధంగా ఫ్రీడమ్ అనేది లభించదు. సో మరి అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఎవరైతే కొమైనీకి సపోర్టింగ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలో కూడా లేపేస్తారనమాట. సో కాబట్టి ఇది ఇంకా ఆగలేదు, అంటే ఆగే సిచ్యువేషన్ ఉండిద్ది, కాకపోతే ఇంకా ఆగలేదు. అయితే మరి ఈ విధంగా కొమైనీని లేపేశారు కదా, మరి వాళ్ళ దేశ ప్రజలు ఏ విధంగా మరి రియాక్ట్ అవుతున్నారు పోయా అంటే వాళ్ళందరూ కూడా ఒరే బాబు మాకు ఇన్నాళ్ళకి ఫ్రీడమ్ దొరికిందిరా అని చెప్పేసి అందరూ కూడా ముందుకు వచ్చి ఆనంద బాష్పాలు కలుగుతూ ఉన్నారు. అరే ఇక అయిపోయిందిరా, ఏ జాలు మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అని చెప్పేసి. అయితే మరి ఇదంతా ఒకే ఎత్తు అయితే ఇప్పుడు మరి ఇరాన్లో కొంతమంది భారతీయులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి భయ్యా అంటే మనకి అంతకుముందు ఇండియన్ గవర్నమెంట్ ఏది దాదాపు ఒక 10 రోజుల క్రితం ఏది February 23 ఆ టైంలో ఏం చెప్పింది, ఒరే బాబు భారతీయులు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి మన దేశానికి వచ్చేయండి, అక్కడ త్వరలో యుద్ధం జరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది, సో కాబట్టి అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్పేసి చిలక చెప్పినట్టు మన భారతదేశం చెప్పేయడం జరిగింది. అయితే వాళ్ళు కొంతమంది ఓకే విన్నారు, కొంతమంది వచ్చారు. దాని తర్వాత వాళ్ళు కొంతమంది కూడా వచ్చిన తర్వాత కూడా మరి మన భారత గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలు చూపించారు. అసలు మాకు సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు, మేము వచ్చిన విమానం అలా ఇలా ఉంది, దాని తర్వాత మాకు ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయలేదు, మరి మాకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది విమర్శలు గుప్పించారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే అసలు అది చేయడమే ఎక్కువ. అక్కడ కనుక ఉన్నారనుకోండి ప్రాణాలే కోల్పోతారు. ప్రాణాలు కోల్పోవడం కావాలా, లేదు అంటే మరి ఏదో రకంగా మరి మన ఇండియాకి రావడం ముఖ్యమా? సో కాబట్టి మరి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టేసేయండి. అయితే మరి ఇక్కడ ఇంకా కొంతమంది అక్కడ ఇరాన్లోనే ఉండిపోయారు. ఏంది అసలు ఏం కాదు, ఇక్కడ ఏం జరగట్లేదు, మీరు అసలు ముందు ఏదో ఊరకు భయపడుతూ ఉన్నారు, అసలు ఏం కాదు అని చెప్పేసి ఇంకా కొంతమంది మరి ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మరి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడేమంటున్నారు, అసలు ఈ విధంగా జరుగుతుంది, మమ్మల్ని తిరిగి ఇండియాకి తీసుకెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గోల్ చేస్తూ ఉన్నారు. అంటే మరి వీళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు వినాలా లేదా, వినకుండా మళ్ళీ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, మరి మేము ఇక్కడే ఉంటే చనిపోతాము, అసలు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు భారత గవర్నమెంట్ అని చెప్పేసి ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మరి మీ అందరు తెలుసు, మన భారతదేశం ఎక్కడ ఎవరున్నా సరే, మన భారతీయులు ఉన్నా సరే, ఎవరున్నా సరే ఖచ్చితంగా శరణ కోరితే ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తెలుసు కదా, షేక్ హసీనానే తన మీద మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉరిశిక్ష చేసినా సరే మన దగ్గర పెట్టుకున్నాం.
మరి తన ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి. సో అటువంటిది మరి మన భారతదేశస్తులు ఇరాన్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా కాపాడుతూ మాత్రం ఖచ్చితంగా అక్కడ నుండి తీసుకొస్తారు ఏదో ఒక రకంగా చేసి. ఎందుకంటే మోడీ గారికి అదేవిధంగా నెతన్యాహుకి ఒక మంచి సంబంధాలు కూడా ఉన్నాయి కదా. సో మరి మొన్నే ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చారు మోడీ గారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా వాళ్ళనైతే తిరిగి తీసుకురావడం అనేది కన్ఫామ్గా జరిగింది. ఎందుకంటే మన భారతదేశంకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకంటే మన మీద విమర్శలు గుప్పించినా సరే శరణ కొడితే ఖచ్చితంగా మన దగ్గర తీసుకొచ్చుకుంటాం, అది వేరే విషయం, అది పక్కన పెట్టేసేయండి. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ కనుక చూస్తే ఇరాన్ ఏం చేస్తుందో తెలుసా? అటువైపు ఇజ్రాయిల్ అమెరికా కదా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. దాడి చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలి? చేస్తే అమెరికా మీద దాడి చేయాలి, లేదంటే ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అరే మనం ఎట్టాగూ పోతున్నాం కదా, పోయేటప్పుడు మన దేశం మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఖతార్ అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, లేదంటే యూఏఈ అవ్వచ్చు, వీటి మీద కూడా దాడి చేసేసి వీటి మీద కూడా మిసైల్ వేసేసి మరి పోదాంరా అని చెప్పేసి వాళ్ళు దారుణంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు యూఏఈ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. యూఏఈ మీద అంట దాదాపు 139 మిసైళ్ళు, దాని తర్వాత ఒక 200 పైన అబోనే డ్రోన్లు కూడా వేసిందంట, డ్రోన్లతో పంపించిందంట. అంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఆలోచన ఉండిద్ది ఎవరికైనా? అంటే నీ మీదకి ఎవడొస్తున్నాడో వాడిని నువ్వు టార్గెట్ చేసి కొట్టు, అంతేగాని నువ్వు నాశనం అయిపోతున్నావు అని చెప్పేసి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను కూడా నాశనం చేసేస్తాను అంటే మరి అటువంటి దేశం యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండిద్ది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి యూఏఈ అయినా సరే మరి మిగతా దేశాలు కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి. మరి అబ్బాయి నీకు ఏదైనా సరే గొడవ ఉంటే నీతో ఎవడు గొడవ పడుతున్నాడు వాడితో పడు, మా మీద కాదు, మా మీదకి వచ్చామంటే మేము కూడా తిరిగి కొడతాం అని చెప్పేసి వీళ్ళు కూడా మరి గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు అనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అటు అమెరికా, దాని తర్వాత ఇజ్రాయెల్, ఈ 2 దేశాలు కలిసి ఇప్పుడు ఇరాన్ని అటాక్ చేస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ని అటాక్ చేయడం అనేది కరెక్టా కాదా? మరి ఒక పక్కన చూస్తే డొనాల్డ్ ట్రంప్ వెనకమాల ఆలోచన ఏముందనేది పక్కన పెట్టేసిండి, ఆయిల్ సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ మరి వాళ్ళ దేశం కోసం అని చెప్పేసి, వాళ్ళ దేశంని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకో కలిసి వస్తున్న అంశం ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకే సరైన ప్రొటెక్షన్, దాని తర్వాత సరైన ఫ్రీడమ్ లేదు కాబట్టి వాళ్ళ దేశస్తులు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఒరే బాబు వేసేయండి, అసలు కొమైని వేసేసినా మాకు బాధ లేదు అని చెప్పేసి వాళ్ళే స్వాగతిస్తున్నప్పుడు మరి ప్రపంచ దేశాలు కూడా ఏం చేస్తాయి? స్వాగతిస్తారు కదా. మరి అటువంటి దారుణమైనటువంటి ఆలోచనలు, ఏదో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, లేదు అంటే మరి మనం పోతున్నాం కదా అని చెప్పేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా నాశనం చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి దేశం మీద అటాక్ చేయడం అనేది కరెక్టా కాదా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. కింద కామెంట్ చేసేయండి మరి.